चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। సో ఎల్లుండి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ శ్రీరామనవమి. ఓకే, సో రామావతారం కూడా చాలా విశేషమైనది. సో రాముడు వారు రామాయణం సీతమ్మ అనగానే మనకి అందరికి అసలంటూ మనకి రామాయణం తెలుసు, రామాయణంలోని ఘట్టాలు తెలుసు, రామాయణంలోని రసాలు కూడా తెలుసు. ఎలా అయితే కృష్ణలీలలో మన అన్ని రసాలు చూడగలము, రామలీలలో కూడా అన్ని రసాలు చూడగలము. ఓకే, రామాయణం గురించి మీ దగ్గర బుక్స్ ఉంటే పదకొండో స్కందం 5వ అధ్యాయం 34 నేను చదువుతాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే చేసుకోవచ్చు. 11వ స్కందం 11th క్యాంటోలో 5th చాప్టర్. చాప్టర్ 34. రామాయణ పుస్తకమా అంట కాదు, భాగవతంలోని ఏకాదశ స్కందంలో 5వ అధ్యాయంలో. యాక్చువల్లీ ఏంటి చాప్టర్ ఏంటి అంటే, ఒకసారి అందరు మ్యూట్ లో పెట్టుకోండి. వసుదేవునికి నారదుడు ఉపదేశిస్తున్నాడు. అంటే వసుదేవుడు పలు యజ్ఞాలు ఆచరించి అంటే నారదుణ్ణి అడుగుతున్నాడు వసుదేవుడు, ఈ భవబంధాల నుంచి ఎలా బయటపడాలి. ఎవరు అడుగుతున్నారు? వసుదేవుడు అండి, స్వయంగా కృష్ణుడికి తండ్రి అడుగుతున్నాడు. అడిగి నారదుణ్ణి ఉపదేశించమని అడుగుతున్నాడు. అనేక యాగాలు, యజ్ఞాలు, ధర్మాలన్నీ చేసి ఇంకేమైనా చేయాలి. ఇవన్నీ చేస్తున్నా దీని నుంచి బయటపడే మార్గం ఏంటి చెప్పండి అని నారదుడిని అడుగుతున్నాడు. సో నారదుడు అనేక రకాలు బోధించి చెప్తున్నాడు. నువ్వు స్వయంగా భగవానుడికి తండ్రి, నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. ఎక్కడైతే భగవంతుడి పుత్రుడి కింద ఉన్నాడో నువ్వు ఈ భగవంతాల గురించి ఆలోచించక్కర్లేదు. నీకున్న బంధం అంతా కూడా
భగవంతుడితోనే. కాబట్టి అది నిన్ను ఖచ్చితంగా భగవంతుని చేరుస్తుంది. సో అలాగా వసుదేవుడికి నారదుడు అనేక ఉపదేశాలు ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన ఉపదేశాల్లో ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఇవాళ తీసుకున్నాను మనం. అన్ని శ్లోకాలు ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒక్కసారి ఇది ఫోటో పెట్టిన బుక్స్ లేని వాళ్ళు ఒక్క నిమిషం అండి. మాతాజీ 11th క్యాంటో ఉంటే తీయమంటారా? 11th క్యాంటో 5th చాప్టర్ పేజ్ నెంబర్ 352. 352 కనీసం మాతాజీ లోపల ఉంది, తీసి తెచ్చుకోండి. లేని వాళ్ళ బుక్స్ లేని వాళ్ళకి నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, 34వ శ్లోకమా? ఓకే, 34. ఓకే. త్యక్త్వా సుదుస్త్యజ సురేప్సిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ఠార్యవచసా యదగాదరణ్యం మాయామృగం దయితయేప్సితమన్వధావ వందే మహాపురుషతే చరణారవిందం. భగవంతుడి యొక్క ప్రార్థన, వందే మహాపురుష, ఓ మహాపురుషుడా, వందే నీ చరణారవిందం, నీ పాద పద్మాలని నేను పూజించుచున్నాను. ఎలాంటి వాడు భగవంతుడు అంటే త్యక్త్వా విడిచిపెట్టాడు. దేన్ని? సుదుస్త్యజ అంటే విడిచిపెట్టడానికి చాలా కష్టమైనటువంటి, సురేప్సిత దేవతల చేత కూడా కోరబడినటువంటి రాజ్యలక్ష్మి, రాజ్యాన్ని, లక్ష్మీదేవి ఐశ్వర్యం అనండి, రాజ్యం అనండి, అంటే దేవతలు కూడా విడిచిపెట్టలేనటువంటిది, విడవడానికి కఠినమైనటువంటిది అయిన రాజ్యలక్ష్మిని త్యక్త్వా నువ్వు విడిచిపెట్టేశావు. ఓకే. ధర్మిష్ట ఆర్యవచస, ధర్మిష్ట అంటే ధర్మంలో స్థిరంగా ఉన్నవాడవు. ఆర్యవచస అంటే ఇక్కడ రాజు మాట అనండి, లేదా బ్రాహ్మణుడి మాట. రాజు మాట, ఆర్య అంటే రాజు అవ్వచ్చు, లేదా ఒక శ్రేష్ఠుడు ఆర్య అనంగారు. అతని యొక్క వాక్కు కోసం యదగాదరణ్యం, అరణ్యానికి వెళ్ళావు నువ్వు. అంటే దేవతలకు కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేనటువంటి రాజ్యలక్ష్మిని ఒక శ్రేష్ఠుడి యొక్క మాట కోసం నువ్వు విడిచిపెట్టేశావు. మాయామృగం దయితయా ఇప్సితం అన్వధావత్. మాయామృగం అన్వధావత్ అంటే మాయా మృగం అంటే తెలుసు కదండి, మాయా జింక, బంగారు జింక, లేదా మాయామృగం. ఈప్సితం తన వాంఛిత లక్ష్యాన్ని కరుణామాత్రం చేత, అంటే తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మాయామృగాన్ని వెంబడించిన ఓ మహాపురుష, నీ యొక్క చరణారవిందాలకు నేను నమస్కరిస్తున్నాను. ఓకే. సో ఈ శ్లోకం ఎవరి గురించి అండి? శ్రీరాముని గురించి. రాజ్యలక్ష్మి, రాజ్యాన్ని అవలీలగా నువ్వు విడిచిపెట్టేశావు. ధర్మ అనుసరించేవాడు నువ్వు. ఒక శ్రేష్ఠుడి మాట కోసం అరణ్యానికి వెళ్ళావు. మాయామృగాన్ని వెంబడించావు లక్ష్యం చేరడం కోసం. వందే మహాపురుషతే చరణారవిందం. అలాంటి మహాపురుషుడు అయిన నీకు, నీ చరణాలకి నేను నమస్కరిస్తున్నాను. మాయామృగం అంటే మాయా భోగం. సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్ చదువుదాం. ఓ మహాపురుషుడా, నీ పాద పద్మములను నేను పూజించుచున్నాను.
నీవు లక్ష్మీదేవి సాంగత్యమును త్యజించుట మిగుల కఠినమైనది, దేవతల చేతను కోరబడినది. ధర్మ పథమును చక్కగా పాలించిన వాడవై ఆ విధంగా బ్రాహ్మణుని శాపము మేరకు నీవు వనునే సదా అన్వేషించడి బద్ధజీవులను నీవు కరుణాపూర్ణుడవై వెంబడించుచు, అదే సమయమున నీ వాంఛిత లక్ష్యమగు శ్రీ సామసుందరుని అన్వేషణలో నెలకొని ఉంటివి. ఎక్కడ రాముడు రాలేదే మీనింగ్ లో. ఓకే, యాక్చువల్లీ ఇది చాలా చాలా స్పెషల్ శ్లోకం అండి. ఈ శ్లోకం శ్రీరామచంద్రుడికి, శ్రీకృష్ణ భగవానుడికి, చైతన్య మహాప్రభుకి, ఈ ముగ్గురికి కూడా చెందిన ఒకే శ్లోకం. యాక్చువల్లీ రాముడన్నా, కృష్ణుడన్నా, చైతన్య మహాప్రభు అన్న వాళ్ళలో తేడా లేవు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఓకే ముగ్గురికి ఎలా ఇది వర్తిస్తుంది. ఓకే, నీవు లక్ష్మీదేవి సాంగత్యాన్ని అంటే రాముల వారి జీవితం తీసుకుంటే రాముల వారు అవలీలగా అంటే ముహూర్తం పెట్టారు. దేనికోసం? రాముడి యొక్క రామ పట్టాభిషేకం కోసం పెట్టిన ముహూర్తంలో ఆ రాముడు ఆ రాజ్యాన్నే విడిచిపెట్టి వెళ్ళాడు. కరెక్టా? అవలీలగా. ఎందుకు? ఒక శ్రేష్ఠుడు, ఆర్యుడు అంటే అక్కడ తండ్రి మాటని నిలబెట్టడం కోసం ఆ రాజ్యాన్ని అవలీలగా విడిచిపెట్టేశాడు. ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు. ఓకే, తర్వాత ఏమైంది? మాయామృగం అంటే ఎవరు? మారీచుడు. కాంచన మృగం కింద వచ్చినప్పుడు కరుణతో దాన్ని వెంబడించుచు, లక్ష్యం ఏంటి అంటే మాయామృగాన్ని ఛేదించడం అనే లక్ష్యంతో నువ్వు దాన్ని వెంబడించావు అని శ్రీరాముల వారికి చెందిన శ్లోకం. అలాగే ఇది ఇప్పుడు కృష్ణుడికి ఎలా అన్వయిస్తుందో ఒకసారి చూద్దాం. త్యక్వా సుదస్త్యజ సురేప్సిత రాజ్యలక్ష్మి. కృష్ణుడు పుట్టంగానే ఎక్కడ పుట్టాడు? మథురా నగరంలో పుట్టాడు. మథురకి రాజు యాక్చువల్లీ. ఓకే, అయితే ఎప్పుడైతే కృష్ణుడు జన్మించాడో వసుదేవుడు ఏం చేశాడు? శంఖ చక్ర గదాపద్మాలతో చతుర్భుజాలతో పుట్టాడు కదా కృష్ణుడు. పుట్టినప్పుడు వసుదేవుడు ప్రార్థిస్తున్నాడు, నువ్వు ఇలా కనుక ఉంటే కంసుడు కనుక్కుంటాడు, కంసుడికి కనిపించకుండా దాచుకునేలాగా నువ్వు లీల చేయి స్వామి అని ప్రార్థిస్తే వసుదేవుడి చెప్పిన మాటకి రాజ్యాన్ని విడిచిపెట్టి ముందు ఏమొచ్చింది? యదగాదరణ్యం, అరణ్యాన్ని చేరాడు రాముడు. ఏ అరణ్యం? అక్కడ రాముడు చేరిన అరణ్యం పేరేంటండి? దండకారణ్యం. ఓకే, ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడు? ఇక్కడ వదిలేసి బృందావక అరణ్యం. ఓకే, సో అతను కూడా అరణ్యం అంటే రాజ్యాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. బృందావనం, వనం అంటే అడవి. ఓకే, బృందావనంకి వెళ్ళాడు. మాయామృగం, ఇక్కడ మాయామృగం ఏమిటి అంటే ఆచార్యులు చాలా గొప్పగా చెప్తారు. కృష్ణుడి దగ్గర ఏంటి? కృష్ణావతారంలో, రామావతారంలో జింక. కృష్ణావతారంలో తనే ఒక మాయామృగం కింద ఉన్నట్ట. అంటే ఎవరి చేతిలో? రాధ చేతిలో. మాయ అంటే ఇక్కడ యోగమాయ అంటే రాధాదేవి చేతిలో మృగం అంటే ఆడుకునే వస్తువు, చిన్న బొమ్మ, చిన్న జంతువు. అంటే మనం ఎలా ఆడిస్తే అలా ఆడేలాగా. ఓకే, ఇవన్నీ కూడా భక్తుల యొక్క కరుణతో అంటే భక్తుని మనం చూసాం కదా, భృత్యానుకంపిత ధ్యేయ గృహీతమూర్తి. కేవలం భక్తుల యొక్క మీద కరుణ చూపించడం కోసం తను అవతారాలు తీసుకున్నాడు. ఓకే, ఇదే శ్లోకం మహాప్రభు అంటే చైతన్య మహాప్రభుకి ఎలాగా అంటే త్యక్వా సుదస్యజ సురేప్సిత రాజ్యలక్ష్మి అంటే రాజ్యలక్ష్మి అంటే భౌతిక ప్రపంచాన్ని వదిలి మహాప్రభు అతి చిన్న వయసులో అతి సులభంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఓకే, అలాగే ధర్మిష్ట, 3 చోట్ల కూడా ధర్మిష్ట, ధర్మానుసారంగా. ఆర్యవచస, మహాప్రభు లీల కనుక చూస్తే చైతన్య మహాప్రభు లీల, ఒకరోజు ఒక బ్రాహ్మణుడు, ప్రతిరోజు నేను చెప్పాను గుర్తుందా, చైతన్య మహాప్రభు అందరూ కలిసి శ్రీవాసాచార్య ఇంట్లో సంకీర్తన చేసేవారు. ప్రతిరోజు సంకీర్తన. ఓకే,
ఈ నగర సంకీర్తనం, బయట భజనలు ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు టైంలోనే. అంతకుముందు ఎవరు బయటకు వచ్చి భజనలు చేయలేదు. అందరూ ఎవరికి వాళ్ళు పాడుకోవడాలో, పూజలు చేసుకోవడాలో, కానీ నామ భజన, బయటకి భజన అనేది వచ్చింది చైతన్య మహాప్రభు టైంలో. ఓకే, సో శ్రీవాసాచార్య ఇంట్లో భజన చేసేవారు అందరు కలిసి. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎంతో ప్రయత్నించాడు దానిలో ఎంటర్ అవ్వడానికి. అయితే మహాప్రభు ఒప్పుకోలేదు. మనం తర్వాత మంచి బ్యూటిఫుల్ శ్లోకం చూస్తాం ప్రహ్లాదుడిది. అయితే ఒప్పుకోకపోతే ఆ బ్రాహ్మడికి కోపం వచ్చి మహాప్రభుని శపించాడు. ఆర్యవచస శపించాడు. ఏమని శపించాడు? నీ భౌతిక సంపద అంతా కూడా నువ్వు కోల్పోతావు, నీ సంపద నువ్వు కోల్పోతావు అని శాపం పెట్టాడు. సో మహాప్రభు భగవంతుడి మీద శాపం ఏంటి అని మనం ఆలోచించవచ్చు. ఎక్కడా కూడా భగవంతుడు కర్మకి బద్ధుడు కాడు అని నేర్చుకుంటున్నాం కదా మనం. కృష్ణుడు చూస్తే యదువంశానికి చూస్తే బ్రాహ్మణుల శాపం ఉంది, ఇటు గాంధారి శాపం ఉంది, కానీ శాపం వల్ల భగవంతుడు వెళ్ళిపోలేదు. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శాపం అనేది భగవంతుడు అయితే భగవంతుడు స్వీకరిస్తాడు. ఒక బ్రాహ్మణుడి మాటని నిలబెడతాడు, తన భక్తుడి మాట నిలబెడతాడు. ఓకే, సో బ్రాహ్మణులు ఇచ్చిన శాపం నిలబెట్టడం కోసం తను మౌసల లీల అనేది నిర్వహించాడు కృష్ణుడు. అలాగే ఇక్కడ చైతన్య మహాప్రభు అరణ్యం వెళ్ళిపోయాడు. ఏ అరణ్యం అండి? చైతన్య మహాప్రభు లీలలో ఒక స్పెషల్ అరణ్యం వస్తుంది. అరణ్యం పేరు గుర్తుందా ఎవరికైనా? చైతన్య మహాప్రభు లీల ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదా? చైతన్య మహాప్రభు గురించి చాలాసార్లు చెప్తుంది. ఝారఖండ్ అరణ్యంలో చైతన్య మహాప్రభు అనగానే అసలు మీరు నెట్లో వెతకండి, చైతన్య మహాప్రభు ఇమేజెస్ అన్నారు అనుకోండి, ఫస్ట్ ఝార్ఖండ్ వనంలో చేసిన లీల గుర్తొస్తుంది. ఏంటి ఝార్ఖండ్ వనంలో మహాప్రభు చేసిన లీల? మహాప్రభు మా నామ సంకీర్తన చేసుకుంటూనే అరణ్యంలోకి వెళ్ళారు. వెళ్ళంగానే పులులు, జింకలు అన్నీ కలిసి నామ సంకీర్తనలో పాల్గొంది. పులి, జింక పక్కపక్కనే ఉంటాయి. మీరు చూడండి, చైతన్య మహాప్రభు అనండి గూగుల్లో. ఓకే, ఝార్ఖండ్ ఫారెస్ట్ అని ఇమేజెస్ వస్తాయి, మంచి బ్యూటిఫుల్ పిక్చర్ వస్తుంది. ఓకే, నేను పెట్టుకోవాల్సి. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం అనేది అదే కదా? జార్ఖండ్ ఇప్పుడు రాష్ట్రం ఉంది కదా జార్ఖండ్. అవును, జార్ఖండ్ లో ఉండే అరణ్యం అనమాట. ఓకే ఓకే, మాయామృగం అంటే మాయా చేత మృగంలాగా ఆడబడుతున్న జీవుణ్ణి వెంబడిస్తున్నాడు చైతన్య మహాప్రభు. కరుణతో వెంబడించి మనందరం మాయ చేత ఆడింపబడుతున్న మృగము అంటే ఇక్కడ ఆట వస్తువు కింద జంతువు. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చాం అనుకోండి, కుక్కని ఇలా జంప్ అంటే అది ఎగురుతుంది, అది వెళ్ళి తీసుకురా అంటే వెళ్ళి తీసుకొస్తుంది. అలాగా మాయ ఏం చెప్తే అలాగా మనం ఆడుతున్నాం. సో మనలాంటి వాళ్ళని కరుణ కొద్దీ వెంబడిస్తూ తన లక్ష్యం ఒకటి ఉంది. ప్రతి చోట లక్ష్యం ఒకటి ఉంది. లక్ష్యం ఏంటి చైతన్య మహాప్రభుకి అంటే ఎవరైనా చెప్పగలరా? మహాప్రభుకి లక్ష్యం ఏంటంటే, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలి కదా. మనందరికీ లక్ష్యం ఏది ఉన్నా మనం ఏమనుకున్నాం? టాప్ మోస్ట్ లక్ష్యం ఏంటి? కృష్ణ ప్రేమ. మరి చైతన్య మహాప్రభు సాక్షాత్తు భగవంతుడు. అయితే ఎవరిని వెతుకుతున్నాడు? ఏమిటా లక్ష్యం? చైతన్య మహాప్రభుని మనం అర్థం చేసుకుంటేనే మనకు భాగవత సరిగ్గా అర్థం అవుతుంది. చైతన్య మహాప్రభు పూర్తిగా ఎవరి భావంలో ఉన్నాడు? రాధాభావంలో ఉన్నాడు. చైతన్య మహాప్రభు కృష్ణుడే. కృష్ణ భావం ఏంటి? కృష్ణుడే. రాధ భావంలో ఉన్నాడు. రాధ ఎవరిని వెతుకుతుంది? కృష్ణుడు. సో మహాప్రభు రాధ భావనలో కృష్ణుడిని వెతుకుతున్నాడు. అంటే తనని తను వెతుకుతున్నాడు. అంటే రాధ యొక్క లక్ష్యం ఏంటి? ఆ రాధ ప్రేమను అనుభవించడానికి వచ్చిన అవతారమే చైతన్య మహాప్రభు అవతారం. రాధాకృష్ణ ఏకతనోహో గౌర రూప అవతారి కీర్తన ధర్మ ప్రచారి రాధే శ్యామ శ్యామ. మనం నేర్చుకున్న పాట గుర్తుందా? బ్రజజనమన సుఖకారి రాధ అంటే ఏమని వస్తుంది? రాధాకృష్ణ ఏకతనోహో. తను అంటే శరీరం, ఒకే శరీరం. రాధాకృష్ణులు ఒకే శరీరం తీసుకుని
గౌర రూప అవతారి. గౌర అంటే గౌరాంగ అంటే చైతన్య మహాప్రభు. కీర్తన ధర్మ ప్రచారి, వచ్చి ఏం చేశాడు? సంకీర్తనాన్ని ప్రచారం చేశాడు. చైతన్య మహాప్రభు గురించి ఇంకొక రెఫరెన్స్ భాగవతంలో కావాలి అంటే ఇదొక శ్లోకం. ఇంతకు ముందు కూడా కొన్ని శ్లోకాలు చెప్పాను కదా మీకు, కృష్ణవర్ణం కృష్ణం అలాగా. ఇది కూడా చైతన్య మహాప్రభువుకి ప్రత్యేకించి స్పెషల్ శ్లోకం, ఇది ముగ్గురికి సంబంధించింది. ఓకేనా అండి? రామావతారం గురించి పర్టికులర్ గా వస్తే మనం ఒక్క నిమిషం. వీటిలో ఉన్నావా అనిత? జంబూద్వీప వర్ణన వచ్చినప్పుడు కింపురుష వర్షం గురించి కూడా మనం అక్కడ చదువుతాం. సో కింపురుష వర్షంలో రాముల వారి గురించి స్తోత్రం అనేది మనకి భాగవతంలో ఏమైంది అంటే అప్పటికే రామాయణం ఫుల్ గా రచింపబడింది కాబట్టి సుఖ మహర్షి రాముడు గురించి మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఇక్కడ చెప్పలేదు. మనం 9వ స్కందం కనుక తీసుకుంటే రాముల వారి రామ అవతారం గురించి చూచాగా అంటే కథ రూపేణ అక్కడ జరిగిపోతుంది అనమాట. కానీ యాక్చువల్ గా రామాయణంలో మనకి అన్ని రెఫరెన్సెస్ అంటే మనకి డీటెయిల్డ్ గా ఆల్రెడీ వాల్మీకి రామాయణం రాసేసారు కాబట్టి సుఖమహర్షి ఇక్కడ మళ్ళీ డీటెయిల్డ్ గా రామాయణం గురించి రాయలేదు. ఓకే, మన కనుక 5th canto 18th chapter. మిమ్మల్ని చాలాసార్లు చెప్తున్నాను నేను. 5th canto. Yeah, 19th chapter. 5వ స్కందం 19th chapter. వాళ్ళంటే ఫంక్షన్కి రమ్మంటున్నారు. ఏంటండి? ఓకే, పంతొమ్మిదో చాప్టర్ ఎన్నో పేజ్ అమ్మా? 19వ చాప్టర్. అమ్మ బుక్ తీసుకురావడానికి వెళ్ళింది, నేను 2 books ఓకే. తీసుకున్నాను. ఓకే, 19వ చాప్టర్ 1st శ్లోకం, 2nd శ్లోకం, 1st శ్లోకం. ఉవాచ కిం పురుషే వర్షే భగవంతమాది పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం. కిం పురుషే వర్షే భగవంతమాది పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరత. ఒక్క నిమిషం బుక్ కోసం వెయిట్ చేద్దామండి. మరి పరమ భాగవతో హనుమాన్ సహ కిం పురుషై అవిరత భక్తిరుపాసతే. సో కిం పురుష వర్షంలో హనుమంతుడు ఇప్పటికీ కూడా రామచంద్రుల వారిని నిత్యం స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఓకే, సో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి 2-3 రెఫరెన్సెస్ ఉన్నాయండి. ఒక చోట విష్ణుమూర్తి, ఆదిశేషుడు, శంఖ చక్రాల 4 అవతారం కింద వచ్చినట్టు ఉంది.
ఇంకొన్ని చోట్ల కనుక చూస్తే మన చతుర్వ్యూహం ఉంది కదా, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధలే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కింద వచ్చినట్టు కూడా ఉంది. సో 2 రెఫరెన్సెస్ ఆచార్యులు రెండింటినీ కూడా కరెక్టే అంటున్నారు. ఎందుకంటే రామావతారం ప్రతి చతుర్యుగంలోనూ జరుగుతుంది, కృష్ణావతారం కూడా ప్రతి చతుర్యుగంలో జరుగుతుంది. సో ఒక్కొక్కసారి చతుర్వ్యూహాలే రామావతారం కింద రావచ్చు, ఇంకోసారి ఆదిశేషుడు, విష్ణుమూర్తి, శంఖచక్రాలు కూడా ఈ 4 కింద రావచ్చు. ఓకే, ఓకేనమ్మా. థ్యాంక్ యూ. అదేనా ఎక్కడ ఆపాలో తెలియకపోతే ఇది శ్లోక రూపేణ లేదు, అందుకనే చదవడం అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్, గంధర్వ గణము సదా శ్రీరామచంద్రుని యశో వైభవమును కీర్తించుచుండును. ఆ యశో కీర్తనము మిగుల మంగళదాయకమైనది. ఆంజనేయుడు మరియు కింపురుష వర్ష ప్రధానుడు అగు అష్టిశేనుడు దానిని పూర్తి శ్రద్ధతో ఆలకింతురు. పిమ్మట హనుమంతుడి మంత్రములను జపించును. ఓకే, మీ దగ్గర బుక్స్ ఉంటే మీరు కూడా శ్లోకం రిపీట్ చేయించండి. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్య లక్షణశీల వ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమైతి. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ. ఉత్తమ శ్లోకం ఇంతవరకు మనం కృష్ణుడికి అని అనుకున్నాం కదా. సో కృష్ణుడికి, రాముడికి ఇద్దరు కూడా పూర్ణ అవతారాలే. ఓకే, సో రాముల వారు కూడా స్వయంగా అన్ని విష్ణుమూర్తి అవతారాలు కూడా ఒకే, అంటే పూర్ణ అవతారాలు అండి. పూర్ణము అంటే రాముడు, కృష్ణుడు, నరసింహ అవతారాలు స్పెషల్ గా మనం చెప్పుకున్నాం. ఓకే, అంటే భగవంతుడి యొక్క షడ్గుణ ఐశ్వర్యాల్లో అన్ని సంపూర్ణంగా ఎగ్జిబిట్ చేసింది కృష్ణావతారంలో. ఓకే, రాముల వారిలో కూడా చాలానే, అంటే ఐశ్వర్యం కానీ, సౌందర్యం కానీ, వీర్యం కానీ అన్నీ కూడా రాముల వారిలో కూడా ఉన్నాయి. ఓకే, సో మనకి బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం వస్తుంది, రామాది మూర్తిషు కళానియమేన తిష్టన్. రామాది మూర్తిషు అంటే రాముడు, మిగతా అవతారాలు అన్నీ. రామాది మూర్తిషు రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్. కళ అంటే ఏంటండి? భగవంతుడి కళ అంటే ఏంటి? భగవంతుడి గురించి 2 చెప్పుకున్నాం మనం, కళలు, అంశలు. భగవంతుడి యొక్క కళ అంటే సేమ్ భగవంతుడే, అంశ అంటే ఒక భాగం, కళ అంటే ఒక భాగం. పూర్ణ కాకుండా ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం, వాటిల్ని కళలు అంటారు. కళ కానీ అంశ కానీ. ఓకే, సో రాముడు, మిగతా అవతారాలు అన్నీ భగవంతుడి యొక్క కళలు. ఓకే, రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోత్. నానావతారమకరోత్, అనేక అవతారాలు ఈ కళలు తీసుకుంటూ ఉంటాయి. భువనేషు కింతు, కానీ, కింతు అంటే కానీ, కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యు. కృష్ణుడు కానీ స్వయంగా భగవానుడు. ప్రతి చతుర్యుగంలో కృష్ణావతారం కూడా ఉంటుంది. ఆ కృష్ణావతారం విష్ణుమూర్తి తీసుకుంటాడు. ఓకేనా అండి? విష్ణుమూర్తి జనరల్ గా అవతారాలన్నీ ఎవరు తీసుకుంటారు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎవరు? భగవంతుడి యొక్క అంశాంశ, అంతేనా? కృష్ణుడు, బలరాముడు, చతుర్వ్యూహం అన్ని అయ్యాక కారణోదక సాయి విష్ణు, తర్వాత గార్భోదక సాయి విష్ణు. ఈ గార్భోదక సాయి విష్ణు మనకి అవతారాలన్నీ తీసుకుంటున్నాడు. సో భగవంతుడి యొక్క అంశ అంశ అంశ
ఈ అవతారాలన్నీ తీసుకుంటాడు. సో అలా ప్రతి ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణుడి కింద తీసుకుంటాడు, అవతారం వస్తుంది. ప్రతి చతుర్యుగంలో ఒక రామావతారం ఉంటుంది, ఒక కృష్ణావతారం కూడా ఉంటుంది. ఓకేనా? అయితే ఈ 27వ చతుర్యుగంలో కృష్ణావతారం స్వయంగా కృష్ణుడు అని మనకి భారతం చెప్తుంది. ఏతేచాంస కళాపుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం. మనం ఫస్ట్ చాప్టర్ లో చూసాం కదా, ఈ అన్ని అవతారాలు కళలైనా అవ్వాలి, అంశలైనా అయ్యాయి, కానీ కృష్ణుడు మాత్రం స్వయంగా భగవంతుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం నమస్తే. సో విష్ణుమూర్తి అవతారాలన్నిటికీ కూడా ఉత్తమ శ్లోక అని వర్ణన చేయడం అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాముల వారి శ్లోకాన్ని హనుమంతుల వారు చెప్తున్నారు. ఏంటది? ఉత్తమ శ్లోకాయ, ఉత్తమ పురుషులలో శ్రేష్ఠుడవగు నీకు నా వందనములు. ఆర్యుల సమస్త సద్గుణములకు నీవు నిధివి. నీ స్వభావము ఆచరణము ఎల్లప్పుడూ ఒకే రకముగా నుండును. మనో ఇంద్రియములను నీవు నియంత్రించి ఉండువు. సామాన్య మానవుని వలె వర్తించుచు నీవు ఆదర్శనీయమగు గుణమును ప్రదర్శించి ఎటువంటి నడత కలిగి ఉండవలనో ఇతరులకు బోధించుము. బంగారము యొక్క గుణమును పరీక్షించుటకు గల ఒరిపిడి రాయి వలె సమస్త సద్గుణములకు నీవు ఒరిపిడి రాయి వంటి వాడవై ఉన్నావు. పరమ భక్తులకు బ్రాహ్మణులకు నీవు ఆరాధ్యుడవు. పరమ పురుషుడవగు నీవు మహారాజువు. అట్టి నీకు నా వందనములు. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు హనుమంతుడు? రాముడు అనగానే ఉంటాం, సుగుణాభిరాముడు అంటాం కదా, చాలా ఫేమస్ తెలుగు. సుగుణాభిరాముడు అంటే ఏంటి? అన్ని గుణాలు, అన్ని సద్గుణాలు కలిగిన వాడు. సో గుణాలని రాముడు అవలంబించడు. ఇక్కడ ఏంటంటున్నారు? రాముడు ఈ గుణాలని అంటే ఇది మంచి గుణం కదా, సో ఇది నేను అలవర్చుకుంటాను అనుకోవట్లేదు. రాముడు గుణాలన్నీ రాముడికి అలంకారం కింద వెళ్ళాయట. అదే ఇప్పుడు మామూలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక క్రికెటర్, సినిమా యాక్టర్ పెట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాడు. అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఏమవుతుంది? ఆ ప్రోడక్ట్ కి వాల్యూ పెరుగుతుంది. కరెక్ట్? విషయం సో ఆ ప్రోడక్ట్ కి వాల్యూ వీళ్ళ వల్ల పెరుగుతుంది. అందుకే ఫేమస్ వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ కి వాడుతుంటారు. అలాగా గుణాలన్నీ రాముడి వల్ల ఆ గుణాలకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గుణాలు అంటే అంటే ఏమంటారు? ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త, ఆదర్శ ప్రభువు, ఆదర్శ వీరుడు, ఆదర్శ భక్తవత్సలుడు, ఆదర్శ సోదరుడు, అగ్రజుడు, అన్ని గుణాలు కూడా రాముల వారిలో ఉండడం వల్ల ఆ గుణాలన్నీ కూడా ఫేమస్ అయ్యాయి. అందుకని ఓర్పిడి రాయి. ఓర్పిడి రాయి అంటే రాయికి మనం బంగారాన్ని గీసి అది మంచిదా కాదా అని చూస్తాం కదా, దాన్ని నాణ్యత చూడాలి అంటే రాయికి గీస్తారు, ఓర్పిడి రాయికి గీస్తారు. అలాగా ఆ గుణం మంచిదా అంటే రాముడి వారిలో ఉందా, అరే రాముడి వారిలో ఉందా, అయితే ఈ గుణం మంచిది, ఈ గుణం మనం కూడా అది మంచి గుణం కింద మనం అలవర్చుకోవాలి అన్న కదనమాట. ఓకే, విశుద్ధ స్వరూపుడవకు భగవానుడు కేవలము శుద్ధ చిత్తము ద్వారానే తెలియబడును. వేదాంతమునందు అతడు అద్వితీయునిగా వర్ణింపబడును. స్వతేజము వలన అతడు ప్రకృతి కల్మషముచే అంటబడిన వాడే ఉన్నాడు.
భౌతిక దృష్టికి గోచరించనందున దివ్యుడని తెలియబడినాడు. అతనికి లౌకిక కర్మలు గాని, లౌకిక రూపము గాని, లేదా లౌకిక నామము గాని లేవు. కేవలము విశుద్ధ చిత్తము ద్వారానే మనుజుడు ఆ దేవదేవుని దివ్య రూపమును గాంచగలడు. అట్టి శ్రీరామచంద్రుని పాదపద్మముల చెంత సుస్థిరలమగుదుముగాక. ఆ దివ్య చరణ కమలములకు వందనములను అర్పింతుముగాక. సో భగవంతుడు మానవాత అవతారంలో వచ్చినా కూడా భగవంతుడికి లౌకిక రూపము లేదు, అలాగే లౌకిక ఏ కార్యము కూడా, లౌకికము అంటే భౌతికత్వం ఉంది, లౌకిక నామము కాదు, లౌకిక కర్మలు కాదు. భగవంతుడు ఏ అవతారంలో వచ్చినా కూడా అతని కర్మలన్నీ కూడా దివ్యము. ఓకే, సో రామావతారం, రాముడు మనకు అనిపిస్తుంది, రాముడు అంటే కొంతమంది చెప్తుంటారు రాముడు మానవ అవతారంలో ఉన్నాడు కాబట్టి మాయకి లోబడి సీతాదేవి వెళ్ళిపోతే శోకంలో ఉన్నాడు అని. మాయ ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి కప్పడం అనేది జరగదు. రాముడికి అక్కడ విప్రలంబ భావన. ఓకే, ఒక ఆదర్శ పతి ఏం చేయాలి రాముల వారు చేసి చూపించారు. ఓకే, ఆ విప్రలంబ భావన భగవంతుడికి రసాపూర్ణుడండి. దాన్ని మనం దుఃఖం కింద, భౌతిక దుఃఖంతో తీర్చుకోకూడదు, భౌతిక దుఃఖంతో కంపేర్ చేయకూడదు. మనం ఏడుస్తున్నట్టే రాముడు వారు కూడా ఏడుస్తున్నారు కాదు. రాముల వారి అన్ని గుణాలు కూడా దివ్యమైనవి, మనలాగా లౌకికం కాదు. ఓకే, ఒకటి ప్రత్యేకించి సుగ్రీవుడి యొక్క శ్లోకం ఉందండి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 4 శ్లోకాలకి. రాక్షసాధిపతి అగు రావణుడు మానవేతరునితో చంపబడని నిర్ణయించబడినందున భగవానుడు శ్రీరామచంద్రునిగా మానవ రూపమున అవతరించును. అయినను శ్రీరాముని అవతార ప్రయోజనము రావణుని దుడుమాడుటయే గాక భార్య కేంద్ర విషయముగా నుండెడి భౌతిక సుఖము సమస్త క్లేశములకు కారణమని మర్త్యులకు బోధించుట కూడా అయి ఉన్నది. అతడు స్వయం పరిపూర్ణుడగు దేవదేవుడు, అతనికి ఎట్టి శోకము లేదు కనుక సీతా వియోగము వలన అతనికి ఎట్లు కష్టము కలుగును. సో భగవంతుడికి మనలాగా కష్టం కాదండి. ఎగ్జామ్ హాల్లో ఉండిపోయింది, అది కన్ఫ్యూజన్ ఇక్కడ. ఓకే, సో భగవంతుడికి శోకం అనేది లేదు. అయితే అంటే ఒక చోట అంటే సీతమ్మ వారు అక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శుకదేవుడు ఏం చెప్తున్నాడు అంటే మంచి చెడులు ఆలోచించకుండా కోరికల వెంట కనుక పడితే కష్టానికి పాలవుతాము. స్పెషల్లీ స్త్రీలు అన్నవాళ్ళు కోరికలు, ఇంకన్ని చోట్ల స్త్రీల కోరికల వల్ల. ఇప్పుడు సీతాదేవి బంగారు మృగం అనగానే ఆలోచించలేదు, మృగం బంగారు మృగం ఉంటుందా ఎక్కడైనా, ఇదేదో మాయ అని చెప్పినా ఆవిడ అర్థం చేసుకోలేకపోతుంది. ఒక కోరిక వచ్చింది, కోరిక వచ్చిన తర్వాత సరే కోరిక తీర్చడం తన వంతు అని రాముల వారు వెళ్ళారు. సో అనవసరంగా అంటే మంచి చెడు దాని గురించి ఆలోచించకుండా కోరికల వెంట పడితే ఎలాంటి కష్టాలు వస్తాయి. రాముల వారు మొత్తము ఒక మానవుడు ఎలా నడుచుకోవాలి అని చూపించడానికి స్వయంగా రామావతారం వచ్చింది. కృష్ణావతారం ఏంటి, తనేంటూ చూపించడానికి కృష్ణావతారం, మనం ఎలా ఉండాలో చూపించడానికి రామావతారం. ఓకే, సో రామావతారం మనం ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఇచ్చాడు. ఎక్కడ మనకి రాముల వారి జీవితంలో మచ్చ అనేది కనిపించదు. కనిపిస్తోంది అంటే మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు, మన అవతారాన్ని అర్థం చేసుకోలేదు. నిన్న మనం చదివాం కదా భగవంతుడి అవతారం పరిపాలన ఎలా ఉంటుంది, అది సంపూర్ణం, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ లో ప్రతి అణువు పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఓకే, ఎక్కడ అన్యాయం అనేది జరగదు భగవంతుడి యొక్క పరిపాలనలో. ఓకే, నెక్స్ట్ శ్రీరామచంద్ర సాక్షాత్తుగా భగవంతుడగు వాసుదేవుడే కనుక ఈ భౌతిక జగత్తులో దేని యందును అనురక్తుడు కాడు. ఆత్మవిధులకు ఆత్మ అయినట్టి అతడు అవ్వారలకు సన్నిహిత మిత్రుడు. అతడు షడ్గుణ ఐశ్వర్య పూర్ణుడు కనుక అతడు భార్యా వియోగమున దుఃఖించుట గాని
భార్యను మరియు అనుంగ సోదరుడు లక్ష్మణుని త్యజించుట గాని జరిగి ఉండకపోవచ్చును. వారిలో ఎవరిని త్యజించుట అయినను అసంభవమైన కార్యమే. భగవంతుడి యొక్క సాకార రూపానికి, లీలలకి ఇది గొప్ప ఎగ్జాంపుల్ అండి, రామావతారం కానీ కృష్ణావతారం కానీ. ఓకే, సో లక్ష్మణుడు కూడా ఒకసారి అవతారం చాలించేప్పుడు లక్ష్మణుడిని త్యజించాల్సిన పరిస్థితి వచ్చింది కదా, దేశ బహిష్కరణ. మనం పోయినసారి చెప్పుకున్నాం, గుర్తుందా? సో లక్ష్మణుడికి యాక్చువల్లీ మరణదండను విధించాల్సింది దేశ బహిష్కరణ కూడా మరణదండంతో సమానం అని లక్ష్మణుడిని త్యజించేశాడు రాముడు. లక్ష్మణ్ణి విడిచిపెట్టడం, ఒక సేవకుణ్ణి విడిచిపెట్టడం ఏంటి? అలాగే సీత వెళ్ళిపోయినప్పుడు అంతగా దుఃఖించడం ఏంటి? హనుమంతులు వారు చెప్తున్నారు, మీ వలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనం, ఫల పుష్పాదులు అయికొని హాసీత అని శోకించుచున్నాడు అని చెప్తున్నాడు. శోకము భగవంతుడికి అది శోకం అంటే దుఃఖం కాదు, అతను నిత్యం ఆనంద పూర్ణుడు. అసలు ఆనందం ఫుల్ రూపం ఏంటి అంటే భగవంతుడు. భగవంతుడు అక్కడ కేవలము లీలా భాగం కింద. అయితే ఒక చోట మనకి భగవంతుడు గురించి కుంతీదేవి చెప్తాం, భయానికే భయమైన నువ్వు యశోదను చూసి భయపడుతున్నావు. ఎందుకు మరి అక్కడ భగవంతుడికి భయం ఏంటండి? అది రసం యొక్క ఎక్స్చేంజ్, రసం అనమాట అక్కడ. ఓకే, వాత్సల్య రసంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు భగవంతుడు. సో వాత్సల్య రసంలో లొంగిపోయి భయపడుతున్నాడు. ఓకే, అలాగే ఇక్కడ సీతమ్మ వారితో విప్రలంబ భావన, సెపరేషన్ భక్తురాలితో. నిన్న మనం చూసాం పారిజాత వృక్షం అంటే సత్యభామ కోసం దేవతలతో యుద్ధం చేశాడా, సత్యభామకి ఇచ్చిన మాట కోసం అని నిన్న ఏం చెప్పుకున్నాం. ఇక్కడ సత్యభామే కాదు, రుక్మిణియే కాదు, ఎవరైనా సరే భక్తుల కోసం భగవంతుడు ఆ కార్యక్రమాన్ని చేస్తాడు. సో అలాగా సీతమ్మ వారు భక్తురాలు. సో ఆ విప్రలంబ సెపరేషన్ భావం రాములు వారు అక్కడ వ్యక్తపరుస్తున్నారు. అలాగే రాధ కానీ కృష్ణుడు కానీ చైతన్య మహాప్రభు కానీ వీళ్ళందరూ దుఃఖం కాదు, కృష్ణ అనగానే ఇతను మూర్చిపోయేవాడు చైతన్య మహాప్రభు. ఒకసారి కాజీ, ఒక ముస్లిం పరిపాలన కదా, కాజీ ఏం చేస్తాడు అంటే ఒక సైనికుడిని పంపిస్తారు, ఎవరో అందరూ చైతన్య అంటున్నారు, అతని గురించి కనుక్కొనిరా అని. సో అతను రోజంతా అతన్ని గమనించి వచ్చి చెప్తున్నాడు, బాబు అతను మామూలు మనిషి కాదండి, రోజుకి 200 సార్లు కింద పడిపోతున్నాడు టపా టపా అనుకుంటా. కృష్ణ అన్న సపరేషన్ రాగానే మహాప్రభు మూర్చపోయేవారు. సో ఇవన్నీ ఏంటంటే అంత దుఃఖం, అంత అటాచ్మెంట్ అని, భక్తులతోనే అటాచ్మెంట్, భక్తుల యొక్క సెపరేషన్. అలాగే భగవంతుడితో భక్తులకి సెపరేషన్, భక్తులకి దుఃఖం కాదు అది. మీకు అర్థమైందండి? భగవంతుడితో సెపరేషన్ అనే భావన. సో భగవంతుల కార్యక్రమాలన్నీ కూడా చూడ్డానికి మామూలుగానే అనిపిస్తాయి, మనలాగానే శోకిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎవరైనా భార్య వెళ్ళిపోయిందనో లేదా కనిపించకుండా పోతే ఏడ్చినట్టే ఉంటుంది. కానీ దీనికి తేడా ఏంటి? దీనికి తాడుకి బూడిదకి ఉన్నంత తేడా. చూడ్డానికి అది తాడులానే ఉంటుంది, కానీ తాడు కాదు. ఓకే, నెక్స్ట్ శ్లోకం ప్రత్యేకించి సుగ్రీవుడు చెప్తున్నాడు అంటే ఇది ఒక్క శ్లోకం చెప్పి ఆపిస్తాను. కులీన వంశ జన్మము, సౌందర్యము, వాక్చాతుర్యము, చురుకైన బుద్ధి, ఉన్నత జాతి లేదా ఉన్నత దేశము వంటి భౌతిక గుణములను ఆధారం చేసుకుని ఎవ్వడును శ్రీరామచంద్రునితో మైత్రి నెరుపజాలరు. అతనితో మైత్రికి వాస్తవమునకు అవి ఆవశ్యకములే కావు. లేనిచో అనాగరిక వనవాసుల మగు మేము ఉత్తమ జన్మను బడయనప్పటికీ, సౌందర్య విహీనులమైనప్పటికీ, నాగరికుల వలె మాట్లాడుకున్నప్పటికీ శ్రీరాముడు మమ్ము స్నేహితులుగా అంగీకరించుట ఎట్లు సాధ్యపడినది. రాముల వారి జీవితంలో విశేషించేది మనం చూడొచ్చు. రాముల వారి మిత్రుడు, రాముల వారికి ఉడతైనా ఒకటే, హనుమంతుడైనా ఒకటే, కేవట్ ఎవరు, గుహుడైనా ఒకటే. వీళ్ళందరూ ఏ జాతి వాళ్ళు? వీళ్ళందరూ గుహుడైతే అసలు నిషాదరాజు. ఓకే, గుహుడైనా ఒకటే. సుగ్రీవుడు మామూలుగా కోతులు అనగానే మనం సౌందర్యానికి వ్యతిరేకం అంటాం. సో సౌందర్యం ఉండక్కర్లేదు, భగవంతుణ్ణి
ఆకర్షించడానికి. కోతి జన్మ అంటే మానవ జన్మ కంటే తక్కువ జన్మ, మాతో స్నేహం అయింది. అలాగే భల్లూకం జాంబవంతుడితో స్నేహం. అసురుడు విభీషణుడితో మైత్రి. అంటే భగవంతుడితో భక్తి సంబంధానికి ఇవి ఏవి కూడా జన్మ కాదు, ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే శబరి, ఒక బోయ వనిత. ఓకే, సో ఇలాగా రామావతారంలో ప్రత్యేకించి సమూహం సర్వభూతేషు అంటున్నాడు కదా భగవంతుడు. అది మనం ప్రత్యేకించి చూడొచ్చు. ఇంకొకటి ముఖ్యం ఏంటి అంటే తనని చేరుకోవడానికి ఇవేవి కూడా అర్హతలు కావు. ఓకే, ప్రహ్లాదు శ్లోకం కూడా చెప్తాం అనుకున్నాను. అది మనకి 7th cantoలో వస్తుంది. ప్రహ్లాదుడు 12 గుణాలు చెప్తాడు ఒక బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణాలు. అన్ని లక్షణాల్లో పర్ఫెక్ట్ ఉన్నా కూడా భక్తికి అది మాత్రం అర్హత కాదు. సో భగవంతుడికి కేవలం శ్రద్ధాపూరితమైన భక్తి, అది ఒక్కటే ఇంపార్టెంట్. ప్రేమ, అదొక్కటే అర్హత భగవంతుడికి. ఓకే, లాస్ట్. కనుక దేవత గాని, దానవుడు గాని, నరుడు గాని, పశుపక్ష్యాది నరేతరము. జటాయుని మర్చిపోయాం మనం. జటాయు ఒక పక్షి. ఓకే, కానీ ఎవరైనాను ధరణిపై మానవాకృతిలో అవతరించిన భగవంతుడకు శ్రీరామచంద్రునే తప్పక అర్చించవలను. భక్తుడు ఉనర్చెడి స్వల్పమైన సేవ అయినను శ్రీరాముడు స్వీకరించును కనుక అతని అర్చనమున తీవ్రమగు తపోనిష్టల అవసరం లేదు. ఆ విధంగా అతడు సంతుష్టి చెందగలడు. ఆ దేవదేవుడే సంతుష్టి చెందినంతటా భక్తుని జన్మ ధన్యమగును. అయోధ్యాపుర వాసులందరూ శ్రీరాముడు వైకుంఠమునకు తీసుకొని పోయెను. సో శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం అయోధ్యావాసులందరినీ కూడా తీసుకెళ్ళి పోయాడు. భక్తుడు చేసే స్వల్పమైన సేవ కూడా భగవంతుడు కొండంతగా, ఆవగింజంత సేవను కూడా కొండంతగా భావించి దాన్ని స్వీకరిస్తాడు. అతడు సంతుష్టి చెందగలడు. సో భగవంతుడు సంతుష్టి చెందాడు అంటే జన్మ సాఫల్యం చెందినట్టు. ఓకే, యాక్చువల్లీ సారీ అండి, పొద్దున చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. సో మా అమ్మాయిని దింపాను ఎగ్జామ్ హాల్లో, జేఈ ఎగ్జామ్, ఆధార్ కార్డ్ మర్చిపోయాము. సో మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాం. ఇటు మా నాన్నగారు వచ్చారు. సో పెద్ద కన్ఫ్యూజన్ లో వాళ్ళేమో గేట్ క్లోజ్ చేసేసాడు. సో వాడిని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని లోపలికి పంపించి, సో అది హడావిడి అయిపోయింది, అందుకని లేట్ అయిపోయింది. ఓకే, యా పర్వాలేరా. సో అన్ని లేట్ అయిపోయాయి ఈరోజు. సో ఇంకొంచెం లేట్ కాదు, ఎందుకు